బాక్స్ మొత్తం మలుగుతాయి, ఏం లేదు. మెర్చన్ గురించి ఖతర్నాక్ పెట్టిండు బాలకృష్ణ. తమన్ గాని దర్శకుడు బోయపాటి గాని ఖతర్నాక్ పెట్టిండు మెర్చన్ గురించి. హైలైట్ వచ్చేది భారతదేశం కాదు, ప్రపంచ దేశాలు మొత్తం విడుదలైతే. జై నందమూరి తమన్, నందమూరి తమన్ మా మెంటల్ ఎక్కుతుంది, ఇంటర్నల్ మెంటల్ ఎక్కింది ఒకరికి. లోపల కూర్చున్నాడు యాంటీ ఫ్యాన్స్ అయితే వచ్చా నిన్న మన ట్రోల్ చేసి లంజా కొడుకు. ఇప్పుడు రమ్మని చెప్తాడు ఒకరికి. మామూలు నందమూరి తమన్ మామూలుగా లేదు. ముంబైలో మొత్తం చాలా హైలైట్ మంచిగా చూపించండి. అది చూపించలే. బోయపాటి చాలా గ్రేట్. డైరెక్ట్ వాని సినిమాలో పెద్ద హిట్ సినిమా. సూపర్ అండి, చాలా సూపర్. ఫైట్లే బాగున్నాయి, యాక్షన్ బాగుంది. ఇక నుంచి బాలయ్య బాబు బొమ్మ అన్ని గుళ్ళల్లో అమ్ముతారు ఫోటోలు. అసలు తమన్ గారికి నిజంగా సూపర్. అసలు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం 100 కాదు, 200 కాదు, 1000 వేసిన కూడా తక్కువనే. నేను 600 పెట్టి సినిమాకి వచ్చిన నేను అసలు 600 ఇంకా అసలు 1000 రూపాయలు పెట్టిన కూడా తక్కువనే అనిపిస్తుంది. అలాంటి అసలు అఘోర ఎంటర్ అయ్యింది చూడు, అసలు ఎక్సలెంట్. అసలు పరమశివుని తాండవం. జై బాలయ్య, జై జై బాలయ్య. బాలయ్య తాండవం జరుగుతుంది ఇక్కడ, చూడాలి ఈ సినిమా. జై బాలయ్య. మస్తు అనిపించింది సినిమా. ఇదే ఒక సీన్ బాలయ్యది అఖండ తాండవం జరుగుతుంది కుంభమేళలో. ఎంత మంచిగా ఉంటుంది. మంచు లోయల్లో, ఈ మంచు కప్పుకున్న లోయల్లో హీరోయిన్ వస్తుంటే ఉంటది బాలయ్య తాండవం. జై బాలయ్య, స్క్రీన్ అదిరిపోతుంది. జై బాలయ్య. ఈరోజు అఖండ తాండవం మంచి మెసేజ్ ఇస్తుంది ఈ దేశానికి, మన హైందవ ధర్మానికి. ప్రతి ఒక్క షాటు, ప్రతి ఒక్క బీజిఎం నందమూరి బాలకృష్ణ ఆయనలో శివుడు ప్రవేశించి ఆ నటన అద్భుతంగా నటించిండు. ఆయన నటించింది కాదు, ఆ పరమాత్ముడు, ఆ శివుడే నటించిండు.